ఫస్ట్ నాకు ఇది విజయవాడ చాలా పర్సనల్ కనెక్షన్ బికాజ్ మా నాన్న పుట్టిన ఊరు, మా మమ్మీ వచ్చి మచిలీపట్నం నుంచి. సో ఇంకా నాకైతే చాలా డిఎమ్స్ వచ్చినాయి, ఎందుకంటే రాజ్ సార్ వచ్చి ఒక ప్రెస్ మీట్లో ఇలాగ విజయవాడ మచిలీపట్నంలో ఉంటుంది అమ్మాయి అంటే వాళ్ళ రూట్స్ అక్కడి నుంచి అనగా నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి, విజయవాడ రండి, విజయవాడలో వచ్చి కలవండి అనగా. అండ్ ఇంకా మాకు ఫ్యామిలీలోకి సినిమా తీసుకెళ్ళాలి, చాలామందికి ఇది తెలియాలి అన్న అప్పుడు ఫస్ట్ నాకు ఫ్యామిలీ అనగానే ఇంకా మా నాన్న ఊరికన్నా పెద్దగా నాకేం అనిపించలే. సో ఫస్ట్ మేము ఇంకా విజయవాడ వచ్చేద్దాం అని చెప్పి ఇంకా మా ప్రొడ్యూసర్తో గొడవపడి వెళ్దాము అనుకుని మేము వచ్చాము. అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఏ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లేదా అన్కంఫర్టబుల్ సీన్స్ లేకుండా మీ ఫ్యామిలీతో, మీ పేరెంట్స్తో, మీ కిడ్స్తో ఎంజాయ్ చేసేటట్టు ఒక మూవీ. లైఫ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పిస్తుంది ఈ మూవీలో. పేరెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉండగా మనం మర్చిపోతాం పేరెంట్స్కి ఎంత టైం ఇవ్వాలనేది ఎప్పుడు మర్చిపోతాం, అది గుర్తు చేసే ఒక మూవీ. అండ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరినీ, మీ ఫ్యామిలీని, మీ కిడ్స్ని, స్పెషల్లీ కిడ్స్ని తీసుకెళ్ళి చూపించండి. యూ విల్ ఆల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉన్నాము, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేశారు, అక్కడి నుంచి ఒక నెగిటివ్ షేడ్ ప్లే చేశారు, చాలా సినిమాలకి ఆయన హెడ్లైన్ చేశారు. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్తో పనిచేయడం వల్ల నా ఓన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎన్హాన్స్ అయిందండి. బికాజ్ ఆయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఆయన తీసుకునే చిన్న చిన్న పాజెస్ కానివ్వండి, లేకపోతే ఆయన సీన్ అప్రోచ్ చేసే విధానం కానివ్వండి, దానివల్ల నా పర్ఫార్మెన్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ చాలా థింగ్స్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఒక సీన్ ఎలా ప్రాసెస్ చేస్తారు ఆయన అనేది. సో ఇట్ వండర్ఫుల్ అండి. అండ్ ఆయన కైండ్ ఆఫ్ సపోర్ట్ కనుక లేకపోయి ఉంటే నాకు తెలిసి ఈ సినిమాలో ఎమోషన్ ఆ రేంజ్లో వచ్చి ఉండేది కాదు. సో ఇనీషియల్గా మనము హైదరాబాద్లో చార్మినార్ అనే సిటీని ఓల్డ్ సిటీ అని అంటామండి. బికాజ్ అదేంటంటే ఓల్డ్ సిటీ అని ఎందుకంటామంటే బికాజ్ దట్ ఈస్ ది ఫస్ట్ డెవలప్మెంట్ జరిగిన ఏరియా ఇన్ ద సిటీ అది. అండ్ నవాబ్ కెఫే అని ఏదైతే ఒక క్యాఫే చుట్టూతా ఈ సినిమా తిరుగుతుందో అదొక 400 years నుంచి ఆ కెఫే అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది హైదరాబాద్ సిటీలో. అండ్ జనరేషన్స్ కొద్దీ ఫ్యామిలీలో పాస్ అవుతూ వస్తున్న ఒక క్యాఫే అది. సో ఒక కల్చరల్ హెరిటేజ్ ఉన్న ఒక ఏరియా సిటీలో పిక్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఒక ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో ఆ కథని చెప్తే బాగుంటుందని అనిపించింది. అండ్ ఆ కెఫేకి ఉన్న రూట్స్ని ఇంకొంచెం కన్విన్సింగ్గా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళచ్చు. మరింకెందుకు ఆలస్యం, మైనా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మైనా మీడియా,